కవితను పలకరించని కేసీఆర్ గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు మాట్లాడకపోగా ఆగాలంటూ సైగ చేసిన కేసీఆర్. ఆ వీడియో ఒకటి చక్కర్లు కొడుతూ ఉంది. కేసీఆర్ లిఫ్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు, కవిత మెట్లు దిగుతూ ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్ను పలకరించేందుకు కవిత వెళ్ళగా గులాబీ బాస్ ఆమెతో ఒక్క మాట అయినా మాట్లాడలేదని సమాచారం. కేసీఆర్ గది వద్దకు చేరుకున్న కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించగా అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే విచారణకు వెళ్లే హడావిల్లో ఉన్న కారణంగానే ఆమెతో కేసీఆర్ మాట్లాడలేదని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం 8:15 భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుంచి లిఫ్టులో కేసీఆర్ కిందకు వచ్చే వరకు అనిల్, కవిత కేసీఆర్ వెంటే ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తొలిసారి కవిత ఫామ్ హౌస్కు రావడం, కేసీఆర్ బయలుదేరే వరకు భర్త అనిల్తో కలిసి అక్కడే ఉండడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా కవిత విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జాగృతి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరే సమయంలో తీసిన వీడియోల్లో కవిత ఉన్నప్పటికీ ఆమె కనబడకుండా ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారని మండిపడుతున్నాయి. ఫామ్ హౌస్లో కాలు జారి గాయపడినటువంటి పల్ల రాజేశ్వరరెడ్డిని కూడా కవిత ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించినటువంటి ఆ యొక్క వీడియోలు కూడా వచ్చినాయి. కవితనే పరామర్శించింది. ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, వీళ్ళది ఫ్యామిలీ మ్యాటరు. ఇది వార్తనే కాదు, నా దృష్టిలో రాజకీయంగా వార్తనైతే కాదు, ఇది ప్రజలకు బువ్వ పెట్టే వార్త అంతకన్నా కాదు. ఓ 4కి 4 గుడిసెలేని వాళ్ళకు గుడిసెలు ఇప్పించే అటువంటి వార్త అసలే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించే వార్త కాదు. కానీ ఇదే ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి వార్తలాగా కనబడతా ఉంది. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్